తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం దురదృష్టకరం. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ. అనంతపూర్లో లాక్డౌన్ మరింత పకడ్బందీ అమలు చేయాలి. జిల్లాలో కరోనా పరిస్థితిని సమీక్షించి కోవిడ్-19 ప్రత్యేక అధికారి విజయానంద్. కరోనాపై నిరంతరంగా పోరాడుతూ వైద్యులు సేవలందిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. అన్ని జిల్లాలతో పోల్చుకుంటే దురదృష్టవశాత్తు గుంటూరులో అత్యధిక సంఖ్యలో కరోనా పెరుగుతుందని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. నేటి నుంచి నిత్యావసర వస్తువుల పంపిణీ 12 రోజుల పాటు జరుగుతుందని ఆయన తెలిపారు. రేషన్ షాప్ దగ్గర ప్రజలు ఇబ్బంది పడకుండా కూపన్ ద్వారా పంపిణీ ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ముద్దాలిగిరి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా అవగాహనతోటి తమను రక్షించుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రచార సాధనాలన్నిటి ద్వారా కూడాను ఇప్పటికే పూర్తిగా అవగాహన కల్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీనికల్లా కూడాను మన ప్రపంచం మొత్తం కూడా ఒకటే, ప్రపంచ మేధావులందరూ, ప్రపంచ వైద్య నిపుణులందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఈ కరోనా నివారణకు సంబంధించి వైద్యపరంగా అవసరమైనటువంటి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడాను పూర్తిగా నివారణ చేయడానికి అవసరమైనటువంటి వైద్య సౌకర్యాలు మనకి ఇంకా అందుబాటులో రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి మనం కనీస జాగ్రత్తలు తీసుకోవటమే ప్రధానమైనటువంటి నివారణ చర్య అని చెప్పి స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి గుంటూరు పట్టణంలో పెరుగుతున్నటువంటి సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతాలు అయితే హాట్స్పాట్గా ఇప్పుడు డిక్లేర్ చేయడం జరిగిందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలందరినీ కూడాను సమావేశపరిచి ఎలాంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా హాట్స్పాట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది ప్రభుత్వం. ఆయా ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులందరినీ కూడాను క్వారంటైన్ తరలించిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి వైద్యపరమైనటువంటి లేదనుకుంటే వారు చేస్తున్నటువంటి వారు అందుతున్నటువంటి ఆహార విషయాలు కానీ అన్నిటి మీద కూడాను వారికి కొంత అవగాహన కల్పిస్తూ ఆ ప్రాంతంలో ప్రక్రియలో జరుగుతున్నటువంటి చిన్నటానికి అనుమానాలను పారద్రోలటానికి అవసరమైనటువంటి అన్ని రకాలైన చర్యలు తీసుకుంటూ పరిస్థితులన్నీ కూడా పెద్దలందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఏ ప్రాంతాల్లో అయితే ఈ హాట్స్పాట్గా డిసైడ్ చేసి ఎక్కువ ఈ నంబర్ రావడానికి ఉన్న పరిస్థితులను ఆ ప్రాంతాలన్నింటిలో కూడాను ప్రభుత్వ అధికారులతో పాటుగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ కమిటీ పెద్దలందరినీ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ద్వారా ఆ వార్డులు కానివ్వండి, ఆ ప్రాంతాల్లో పరంగా తీసుకునేటటువంటి చర్యలు కానివ్వండి, లేదంటే ఏదైనా అనుమానాస్పదం తగిలినప్పుడు వారిని క్వారంటైన్ తరలించాల్సి వస్తే ఏ పరిస్థితిలో వారిని క్వారంటైన్ తరలించవలసి వస్తుందో వారికి అవగాహన కల్పిస్తూ వారిలో ఉన్నటువంటి అపోహలకు తావు లేకుండా వారి యొక్క ప్రాణాలు రక్షించడానికి ప్రభుత్వ అధికారులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వారు పూర్తిగా సహకరించే విధంగా వారందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావటం అనేటువంటిది స్వాగతించదగిన విషయం.
జమ్మలమడుగు మండలం గొనిగేనూర్ గ్రామం ధర్మపురం గ్రామాల్లో ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే సుధిరెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు బయటకు రాకుండా మరికొద్ది రోజులు ఉండాలని ఆయన కోరారు. ఈ వైరస్ ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఏమీ ఇబ్బంది పడకోకుండా జగనన్న మళ్లీ 19 రోజులు మనకందరికీ పొడిగించినారు. ఎందుకంటే ప్రజలే ముఖ్యం, ప్రజలే దేవుళ్ళు అనుకుంటా ఉండే పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్ పార్టీ. ఆ సందర్భంగా ఇప్పుడు మళ్లీ 19 రోజులు పొడిగియడము, దానికి సంబంధించి 1000 రూపాయలు డబ్బులు ఇవ్వడము, రేషన్ ఇవ్వడము, మళ్లీ ఈ పొద్దు కూడా రేషన్ మళ్లీ పంచేదానికి ఒకటి ఉంది. ఇవన్నీ కూడా మనకు వైఎస్ఆర్ పార్టీ తరఫున జగనన్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్ ను పాటించండి, సోషల్ డిస్టెన్స్ ను పాటించండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయన మనందరినీ కోరడం జరిగింది. మనందరి కోసమే ఈ పొద్దు ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్, ఈ లాక్డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే మనకు ఏమేమి అవసరాలు ప్రజలకు కావాలో ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ తరఫున జగనన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనే సొంతంగా ఆయన పర్యవేక్షిస్తున్నాడు. మీరందరూ కూడా ఒకటి కోరుతున్నాము, ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ఉండండి. ఎందుకంటే వ్యాధి వచ్చేదానికంటే దాని నివారణ ముందే దాన్ని ప్రివెన్షన్ చేసుకోవడం మనం మంచిది. దాని సందర్భంగా ఈరోజు జగనన్న వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతి ఊర్లో సరుకులు అంటే నిత్యావసర వస్తువులు కూడా మా వంతు సాయమని పార్టీ తరఫున అవినాష్ అన్న ముందరికి రావడం, ప్రతి ఒక్కరు కూడా ఈడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలేమి గతంలో కూడా చేసినారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 3 వారాలుగా లాక్డౌన్ విధించిన పరిస్థితి మనందరికీ తెలుసు. మరొక 2-3 వారాల పాటు ఈ లాక్డౌన్ను పొడిగించిన విషయం కూడా మనం నిన్ననే చూసాం. ఈ నేపథ్యంలో చాలామంది పేద ప్రజలు నిత్యావసరాల సరుకుల కోసం, పూట గడవడం కోసం, ఎందుకంటే పనులు లేకపోతే ఆదాయం ఉండదు. ఆదాయం ఉంటేనే కదా ఏదైనా నిత్యావసరాలు మరొకటి కొనుక్కొని తినే పరిస్థితి. అందులో భాగంగా జమ్మలమడుగు మండలానికి సంబంధించి ఈరోజు ఒక 10,000 కిట్లు తయారు చేశాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు నేను గురిగినూరుకే రావడానికి కారణం ఏంటంటే గత ఒక 3 రోజుల క్రితం ఈ గ్రామానికి సంబంధించి ఐ రామయ్య ఎంకామ్ అనే వ్యక్తి ఒక మెసేజ్ పెట్టాడు. నా కాలనీలో అందరం పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో నిత్యావసరాల సరుకులు కొనుక్కోలేని పరిస్థితుల్లో మేమందరం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామన్నా, దయచేసి మీరు ఎమ్మెల్యే గారు మా ఊరికి వచ్చి మాకు నిత్యావసరాల సరుకులు అందజేయండి అన్న అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఆయన చేసిన మనవిని దృష్టిలో పెట్టుకొని ఆ ఒక్క కాలనీకే కాదు, ఈ ఒక్క గ్రామానికే కాదు, జమ్మలమడుగు మండలంలో దాదాపు 10,000 ఇళ్లు ఉన్నాయి. ఆ 10,000 ఇళ్లకు మొత్తం ఇవాళ ఈ 10,000 కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కిట్లో దాదాపు ఒక 1 లీటర్ ఆఫ్ ఆయిల్, ఒక 1 kg ఆఫ్ ఉప్మా రవ్వ, 1 kg ఆఫ్ గోధుమ పిండి, ఈ రసం పౌడరు, ఈ శనక్కాయలు, పప్పులు, ఊరగాయ, ఇటువంటివన్నీ ఒక 10 ఐటమ్స్తో ఒక్కొక్క కిట్ ఇస్తా ఉన్నాం. ఈ రకంగా మొత్తం చాలా మంది దాతలు చేసిన మాకు అందిస్తున్న సహాయ సహకారాలతో ఇవాళ నేను ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం చేపడతాము. జిల్లాలో లాక్డౌన్ ను మరింత పకడ్బందీ అమలు చేయనున్నామని కోవిడ్-19 ప్రత్యేక అధికారి విజయానంద్ తెలిపారు. అనంతరం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో జిల్లా కలెక్టర్తో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్-19 పై తీసుకుంటున్న చర్యల గురించి పాత్రికేయులకు వివరించారు. పాజిటివ్ కేసులతో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారికి కోవిడ్-19 హాస్పిటల్లో చికిత్స అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈచ్ రెడ్ జోన్ను మనం ఒక సబ్ కంట్రోల్ లాగా తయారు చేసుకున్నాం. సబ్ కంట్రోల్ లాగా తయారు చేసి అక్కడ ఒక సబ్ కంట్రోల్ ఆఫీస్, ఒక కంట్రోల్ రూమ్ లాగా చేసుకొని ఆ రెడ్ జోన్ ఏరియాని ఎవరైతే వాళ్ళకు పాలు కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఎసెన్షియల్ కమాడిటీస్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ డోర్ స్టెప్కి విధంగా, అలాగే డైలీ స్ప్రేయింగ్, డిస్ఇన్ఫెక్షన్, మెడికల్ ట్రీట్మెంట్, ఎవరైతే సర్వే చేసిన తర్వాత వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే నాట్ ఓన్లీ కోవిడ్ రిలేటెడ్ ట్రీట్మెంట్, ఆ రకంగా నోడల్ ఆఫీసర్ను ప్రతి రెడ్ జోన్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి రెడ్ జోన్ కూడా బ్లాక్ చేసి ఓన్లీ ఒక 1 ఎంట్రీ 1 ఎగ్జిట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. తర్వాత మీకు తెలుసు, నిన్ననే మేము ఏఐజీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారు, నేను కలెక్టర్ గారు అందరూ కూడా వాళ్ళ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా రివ్యూ చేసుకుని ఇంకా కఠినంగా ఈ లాక్డౌన్ అమలు పరచాలని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ పీరియడ్లో
మనకి ప్రజలు ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళ ఇళ్లలో ఉండి అత్యవసరమయ్యే ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసెస్, హెల్త్ కానీ మెడికల్ ఇష్యూస్ కానీ ఇట్లాంటి ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప అదర్వైజ్ బయటకు రాకుండా ఉంటే వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది అనే ఉద్దేశంతో స్ట్రిక్ట్ మనము మెజర్స్ కూడా తీసుకోమని చెప్పి పోలీస్ శాఖ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు వెళ్తున్నారు. మనకి ఇంతకుముందు ఆథరైజేషన్ లేదు కాబట్టి డైరెక్ట్గా స్టేట్కి వెళ్ళి అక్కడ నుండి డిక్లేర్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు తెలిసి ఇప్పుడు ఈ ఛానల్లో వచ్చింది, మనం చెప్పేస్తున్నాం. సో లేటెస్ట్ ఫిగర్ ఇస్ 21కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా మన నైట్ కాలేదు, అది చాలా లేట్ నైట్ వచ్చాయి. మీ దగ్గర మాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కాబట్టి మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. 21 నుంచి దాదాపుగా 322 మంది ప్రైమరీ కాంటాక్ట్స్ని ఐడెంటిఫై చేశాము. అలాగే సెకండరీ కాంటాక్ట్స్కి వచ్చేసరికి దాదాపుగా మీరు కూడా ఒక 223 మంది పైన ఉన్నారు. సో ఇట్లా ప్రతి కేసుకి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా దీన్ని ఏంటంటే ఇంకా స్ట్రీమ్లైన్ చేయడం కోసం ఎక్కడ కూడా ఒక చిన్న పర్సన్ కూడా మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఈరోజు ఫర్దర్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మాస్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు, డే 0 అంటాం. ఎప్పుడైతే సిమ్టమ్స్ వచ్చి ఉన్నాయో ఆ రోజు నుండి ఇట్ ఈస్ కౌంటెడ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ డే 0. దానికంటే ఒక వారం వెనక్కి వెళ్తాం, అంటే డే -7 వరకు వెళ్ళేసి అక్కడ నుండి కాంటాక్ట్స్ అనేది ట్రేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటిది ఆమెకి ఎప్పుడైతే కొద్దిగా సిమ్టమ్స్ వచ్చి ఉన్నాయో ఇమీడియట్గా షీ వాస్ హోమ్ క్వారంటైన్ హర్సెల్ఫ్. సో దాని తర్వాత అంటే సిమ్టమ్స్ వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత శాంపుల్స్ తీసుకొని, ఎందుకంటే ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి. సో అంతకుముందు ఏం జరిగింది, సిమ్టమ్స్ రాకముందు కలవలేదు, అంటే సిమ్టమ్స్ రాకముందు కలిసి ఉండొచ్చు కానీ బట్ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత అయితే ఎవరినీ కలవలేదు. 50,820 మాస్కులు మనం డిఆర్డిఏ ద్వారా మెప్మా ద్వారా ఇక్కడే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులో 25,35,646 డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. గుంటూరు విద్యానగర్ 3వ లైన్ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర 12 గంటల నిరాహార దీక్ష చేశారు. కరోనా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఈ దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో పాలన లేదు అని చెప్పడానికి ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు ఈ రాష్ట్రం కరోనా మహమ్మారి ప్రపంచం అంతా కూడా భయపెడతా ఉంటుంది. నిన్నటి రోజున ప్రధానమంత్రి కర్ఫ్యూను పొడిగించకపోయినట్లయితే ఈనాడు రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేసే పరిస్థితులు ఉన్నట్లుగా ముఖ్యమంత్రి గారి యొక్క మాటల ద్వారా అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారనేది ఎవరికి అర్థమవుతుంది. చర్యలు నివారణ చర్యలు ఏవి తీసుకున్నారో ఎవరికి అర్థమవుతుంది. నేటికి ప్రజలు భయభ్రాంతితో వాళ్ళ ఈ రాష్ట్ర రాజధాని అయినటువంటి రాజధానిలో ముఖ్యమంత్రి గారు స్వయంగా నివసిస్తాం. ఇక్కడే వారం రోజుల్లోనే డబుల్ అయితే నెంబర్లు రోజుకి పెరిగిపోతూ ఉంది. గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంటే కరోనా బారిన పడినటువంటి బాధితులు ఏ రకమైన నివారణ చర్యలు తీసుకున్నట్టు వాటి వరకు అవుతారు. ఇవాళ కర్ఫ్యూ పొడిగించడం ఒక ఎత్తు అయితే కర్ఫ్యూ ద్వారా పొడిగించిన సమయంలో ఏ రకంగా నివారణ చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఇంకా పారాసిటమాల్ మత్తులోనూ బ్లీచింగ్ పౌడర్ మత్తులోనూ ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. అంతేకాకుండా రాజధాని ఒకే రాజధాని ఉండాలి, ప్రజా రాజధాని ఉండాలి, ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం ఉండాలని అనుకుంటే దీనికి విరుద్ధంగా 3 రాజధానులుగా ప్రకటించడం, అయోమయమైన పరిస్థితులను నెట్టివేయటం. ఈ 10 నెలల పాలనని మనం చూసినట్లయితే పాలన లేదు, 151 మంది గెలిచిన బలం మేము ఉన్నాం.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో హోల్సేల్ గ్రెయిన్స్ అండ్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ మరియు దాల్ మిల్ అసోసియేషన్ వారి సహకారంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలిగిరి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు 800 రూపాయల విలువ చేసే 15 రకాల నిత్యావసర సరుకులు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనురాధ సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా వైద్యులు కానివ్వండి, మరి పోలీసులు కానివ్వండి, మరి అలాగే అతి ముఖ్యంగా శానిటరీ ఇవాళ ఎంతో బాగా దేశవ్యాప్తంగా కూడా మనం పనులు చేయడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మరి ఇవాళ వీధుల్లోకి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత, అలాగే వీళ్ళు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మరి మనందరం కూడా ఇళ్లలోనే కూర్చుంటున్నాం, బయటకు కూడా రాని పరిస్థితి. కానీ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కుటుంబాలను కూడా వదిలి వచ్చి ఈరోజు ఈ కరోనా మీద పోరాటంలో మేము సైతం ఉన్న వాళ్ళందరూ పాల్గొంటాం. నిజంగా చర్చించదగ్గ విషయం. మరి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా అటు శానిటరీ విభాగానికి చెందిన వారి అందరూ మరి సుమారుగా మరి కార్పొరేషన్ పరిధిలో 2000 మంది దాకా శానిటైజర్ సిబ్బంది రోజు కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళలో మనం సుమారు 600-700 మంది కన్నా కొంతమందికి గుంటూరు వెస్ట్కి సంబంధించిన శానిటరీ వాళ్ళందరికీ కూడా మరి నిత్యావసర సరుకులు కూడా ఇస్తానికి దాదాపు వాళ్ళ చాలామంది ముందుకు రావడం చాలా సంతోషం. మరి అడిగిన వెంటనే వాళ్ళందరూ కూడా ఒప్పుకొని వాళ్ళ ఎంతో ఖర్చుతో కూర్చున్నా సరే మేము కూడా ఒక సాయం అందిస్తామనే దృక్పథం వాళ్ళందరూ ముందుకు రావడం. ముఖ్యంగా హోల్సేల్ గ్రెయిన్స్ అండ్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు, దాల్ మిల్స్ అసోసియేషన్ గట్టిగా మిసెట్టి వెంకటేశ్వర గారు, పరమేశ్వరరావు గారు, రమేష్ గారు, గౌరవి కృష్ణకుమార్ గారు, శ్రీనివాస గారు, చీతరాల పవన్ గారు, మరి వీళ్ళందరూ సారథ్యంలో మేము అడిగిన వెంటనే వీళ్ళందరూ కూడా ముందుకు రావడం. ముఖ్యంగా శానిటరీకి సంబంధించిన వారు కూడా పేదలు వాళ్ళందరూ కూడా అందరికీ కూడా బాధ్యత మనం చేసుకోవడానికి అందరూ కూడా ఈరోజు 15 వెరైటీలతో కూడుకున్న ఒక కిట్ని వాళ్ళకి అందజేస్తాం. దీంట్లో బియ్యం కానివ్వండి, కందిపప్పు, షుగరు, అలాగే గోధుమ పిండి, రవ్వ, అలాగే 15 ఐటమ్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మేడం గారు ఏమైనా ఇద్దామని అనగానే ఈ ఐటమ్స్ ఇస్తే బాగుంటుంది, ఇలా ఇస్తే కానీ వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పి కమిషనర్ గారు చెప్పడం వాళ్ళందరూ కూడా సమాజంగా అలాగే ఇవాళ మేలు వరకు మరి లాక్డౌన్ పొడిగించడం మనం చూసాం. ఇవాళ గుంటూరులో ముఖ్యంగా ఎక్కువగా బాగా ప్రబలుతుంది కరోనా. మరి మన ప్రయత్నంగా మనం ఇళ్ళ నుండి బయటకు రాకుండా ఉంటేనే ఈ కరోనా మనం కట్టడి చేయగలం. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇళ్లలో నుండి బయటకు రాకుండా మరి ప్రభుత్వానికి, సమాజానికి సహకరించవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాం. బ్రాడ్గా ఏరియాస్ అన్నింటినీ కూడా 6 కంటైన్మెంట్ జోన్లుగా విధించడం, ఇక్కడ ఉన్నటువంటి శానిటైజేషన్ యాక్టివిటీ అంతా కూడా మా పారిశుద్ధ్య కార్మికుల ద్వారానే జరగడం అనేది అందరికీ తెలిసి. సో ఈ పారిశుద్ధ్య కార్మికులకి వారి సంక్షేమం కొరకు మరి ఏదైనా చేస్తే బాగుంటుందనే దాతలు మన స్థానిక శాసనసభ్యులు వారి చొరవతోటే ఈరోజు మన గ్రెయిన్స్ మర్చెంట్స్ అసోసియేషన్ కానివ్వండి, దాల్ మిల్స్ అసోసియేషన్ కానివ్వండి ముందుకు వచ్చి ఈ విధంగా అంటే రోజువారీ ఏం అవసరమో వాళ్ళకి ఇంటి దగ్గర అవన్నీ కూడా ఒక 15 ఐటమ్స్ని లిస్ట్ అవుట్ చేసి 1000 రూపాయలు కాస్ట్ తోటే ఈరోజు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో వాళ్ళందరికీ కూడా వర్కర్స్కి ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేయడం అనేది వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వైద్యుల వల్లనే సమాజానికి రక్షణ కలుగుతుందని, వారి క్షేమం మనందరిపై ఉంటుందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. గుంటూరులో కరోనా కేసులు అధికమవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. మనందరం సురక్షితంగా ఉంటున్నామంటే కరోనాపై నిరంతరంగా పోరాడుతూ సేవలందిస్తున్న వైద్యులే కారణమని, అహర్నిశలు శ్రమిస్తూ మనందరి క్షేమానికి ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్యులను రక్షించాలని ఆయన తెలిపారు. కొద్దిగా ఎక్కువగా ఉన్న కేసులు ఎక్కడైనా ఉన్నాయంటే గుంటూరు జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి. మొత్తం దేశం మొత్తంలో చూసినా కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా వాలంటీర్స్ ఉపయోగించి కానీ, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి కానీ అన్ని విధాలుగా కూడా కంట్రోల్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ముఖ్యంగా పాత్రని బాగా ఎక్కువగా మీదకు తీసుకొని మరి పోషిస్తున్న ఎవరు అంటే డాక్టర్స్ పోషిస్తూ ఉన్నారు. వారు అన్ని విధాలుగా కూడా ఎక్కడ సెంటర్స్ ఓపెన్ చేసినా కానీ, క్వారంటైన్ సెంటర్స్ కానీ, లేకపోతే కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ వచ్చిన దగ్గర ఆ సెంటర్స్లో కానీ అన్ని విధాలుగా కూడా రిస్క్ చేసి మరీ పేషెంట్స్ దగ్గర ఉండి వారందరినీ కూడా ట్రీట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారికి ఏమీ కాకుండా ఉండాలి, వారికి
మనం రక్షించుకోవాలి. వారిని కరోనా వైరస్ నుంచి దూరంగా ఉంచుకుంటేనే మనకేమన్నా అయితే వాళ్ళు చూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు వివిధ వారందరూ కూడా సేవా సంస్థల ద్వారా అన్ని విధాలుగా కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి వలస కూలీలు హెల్ప్ చేస్తూ ఉన్నారు, లేకపోతే కొద్దిగా అన్నం దొరకని వారికి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటే మా వైపు నుంచి విజ్ఞాన సంస్థల వైపు నుంచి అలాగే మా వైపు నుంచి కూడా డాక్టర్స్కి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, అలాగే N95 మాస్క్, అలాగే దాంతోపాటు కళ్ళలో కూడా వస్తుంది వైరస్ కాబట్టి కళ్ళ ద్వారా కూడా వస్తుంది కాబట్టి ఆ షీల్డ్ కూడా అన్నీ కలిపి కూడా కాటూరి మెడికల్ కాలేజీకి ఈరోజు నెక్స్ట్ 10 రోజులకి సరిపడా కూడా అందరు డాక్టర్స్కి, నర్సెస్కి, ఆ తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ఎవరైతే దీంట్లో ఈ పేషెంట్స్కి ఎక్స్పోజ్ అవుతా ఉన్నారో వారందరికీ కూడా ఎక్స్పోజ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ 10 రోజులు కూడా సరిపోయే ఎక్విప్మెంట్ ఈరోజు వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ ఎక్విప్మెంట్ మా వైపు నుంచి మేము చేయగలిగింది మేము చేస్తూ ఉన్నాం. మిగతా ఉన్నాయి కొన్ని PHC సెంటర్లు ఉన్నాయి, లేకపోతే మిగతా సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా డాక్టర్స్ ఉన్నారు. వారికి కూడా మనం ఇంకా చేయాల్సి ఉంది. మా వైపు నుంచి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా దాతలు ఎవరైనా ఉత్సాహంగా ఉంటే చేద్దామని ఉంటే కనుక తప్పకుండా మమ్మల్ని రీచ్ అవుట్ అవుతుంది. అది ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా వారికి చేరవేయచ్చు అనేది మేము తప్పకుండా మీ అందరికీ కూడా తెలియజేస్తాము. చివరిగా అయితే ఒకటే, మళ్ళీ మనం చూసాము ప్రధానమంత్రి గారు నిన్న మరో 19 రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎక్స్టెండ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ వైరస్ని ఇంకా ఎక్స్పాండ్ అవ్వకుండా ఎక్కువ మందికి రాకుండా చూసుకోవాలని చెప్పి. వైరస్ మనందరం చూస్తూ ఉన్నాం, ఎవరు యంగ్స్టర్స్కి రావట్లేదు, వచ్చిందంతా కూడా యంగ్స్టర్స్కి వచ్చినాక వారికి ఏమవ్వట్లేదు, కానీ ఎక్కువగా వస్తూ ఉంది. ఎవరికైనా పెద్దవారికి లేకపోతే ఏమన్నా వేరే కేసులు ఏమన్నా హెల్త్ కేసెస్ ఉంటే వారికి వస్తూ ఉంది, వారికి ఎఫెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా ఇంట్లో ఉండి పరిశుభ్రంగా ఉండి ఇంట్లోనే ఉండి మన ఇంట్లో ఉన్న పెద్దవారిని కాపాడుకుందాం. మన ద్వారా వారికి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకునే కార్యక్రమం చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లాలో అత్యధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నందున పత్తికొండ ప్రజలు మరియు కట్టుదిట్టంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని ఎమ్మెల్యే చెరుకులపాడు శ్రీదేవి సూచించారు. ఇప్పటిదాకా పత్తికొండ నియోజకవర్గంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం మన ప్రాంతం చేసుకున్న అదృష్టమన్నారు. వైరస్ను అరికట్టేందుకు 2వ విడత హైపో ద్రావణాన్ని పత్తికొండ పట్టణంలో పిచికారీ చేసేందుకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. పత్తికొండతో పాటు గ్రామ పంచాయతీలు కూడా హైపో ద్రావణాన్ని పిచికారీ చేసేందుకు 4000 లీటర్లు హైపో ద్రావణం కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ఎంపీడీఓ పార్థసారథి, పంచాయతీ ఈవో కృష్ణకుమార్, వైసీపీ నేత మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో ఇంతవరకు కూడా ఒకటి కూడా పాజిటివ్ అనేది రాలేదు. చాలా సంతోషం. మరి దేవుని దయ వల్ల ఇలాగే అందరూ సహకరించాలి లాక్డౌన్ కి. మరి రోజు గవర్నమెంట్ ఇచ్చే పౌడర్ ని రోజు ప్రతి మున్సిపాలిటీ వాళ్ళు కార్మికులు అయితేనే అందరూ కూడా శ్రమించి మరి ఎక్కడ కూడా మురికి అనేది లేకుండా కూడా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. అలాగే కాకుండా మేము కూడా హైపోద్రామ్ ఈ రోజు మరి పంచాయతీలో ఒక 4000 లీటర్లు తెప్పించి ఎమ్మెల్యే ఫండ్స్ తో మరి స్వచ్ఛందంగా ఈ రోజు పత్తికొండలో కొట్టడం పిచికారీ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఇంకా మిగతా పంచాయతీలు కూడా తొందరలోనే పంపిస్తాము. మిగతా మండలాలకు కూడా వెల్దుర్తి మండలం కూడా మేము నిత్యం వార్తల సేకరణతో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడుతున్న విలేకరులకు ఓర్వకల్ ప్రజానాయకుల సహకారంతో తహసీల్దార్ శివరాముడు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ ప్రభావం చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఓర్వకల్ ఎంఆర్ఓ విలేకరులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ను తరిమికొట్టాలని దాతలు పిలుపునిచ్చారు. ఇప్పుడు మన ఓర్వకల్ మండలంలో ప్రజా సంఘాల తరపున ఈ యొక్క రిపోర్టర్స్కి ఈ నిత్యావసర వస్తువులు ఇవ్వాలనుకునేటువంటి తీసుకునేటువంటి నిర్ణయం చాలా మంచి గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే రిస్క్ ఫేస్ చేసేటువంటి వాళ్ళల్లో మన విలేకరులు కూడా ముందుంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా క్వారంటైన్ సెంటర్లు కానీ తర్వాత పాజిటివ్ కేసు వచ్చినా కానీ కవరేజ్ చేయడానికి అని చెప్పి వాళ్ళ సమీపంగా పోయి ఆ రిస్క్ను ఫేస్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా ఒక రకంగా ఒక రిస్క్ గ్రూప్ కిందకి వస్తారు. సో ఈ ప్రజా సంఘాల తరపు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము ముఖ్యంగా ఈ కరోనా వైరస్ అనేటువంటిది ఏదైతే ఉందో ప్రపంచాన్ని వణికించేటువంటి వైరస్. ఇంతవరకు మనకు ప్రధాన సమస్య ఏంటంటే దీనికి వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ లేకపోవడమే ప్రధాన సమస్య. సో మనము పెద్ద పెద్ద దేశాలు కూడా దీని యొక్క దాటికి విలువలాడిపోతున్నాయి. అయితే అదృష్టవశాత్తు మన భారతదేశంలో ఒక ఈ వైరస్ ఎంటర్ అయిన వెంటనే మన కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి తొందరగా వాటి మీద చర్యలు తీసుకోవడం వలన మనం చాలా వరకు
దానికి అడ్డుకట్ట వేయగలిగాము. ఈ యొక్క లాక్డౌన్ అనేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటిది. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మళ్ళీ సెకండ్ టైం లాక్డౌన్ మరి మే 3వ తేదీ వరకు కూడా దీన్ని పొడిగించడం జరిగింది. ఈ లాక్డౌన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ప్రజలు దూరాన్ని పాటించాలి, సోషల్ డిస్టెన్స్ని పాటించడం అనేటువంటిది దీంట్లో ప్రధాన ఉద్దేశము. ఎప్పుడైతే సోషల్ డిస్టెన్స్ని పాటిస్తామో దానివల్ల వైరస్ యొక్క వ్యాప్తి అనేటువంటిది మనకు ప్రధానంగా వచ్చేటువంటిది కాంటాక్ట్ వల్లనే కాబట్టి, మనుషుల దగ్గర ఉండేటువంటి కాబట్టి ఈ యొక్క చైన్ ఏదైతే ఉందో వచ్చేటువంటి స్ప్రెడ్డింగ్ అనేటువంటి దాన్ని ఆపడం కోసం సోషల్ డిస్టెన్స్ అనేటువంటిదే ప్రధానమైంది. కాబట్టి మనం అందరూ కూడా మీడియా మిత్రులకు కూడా అందరం తెలియజేయడం ఏంటంటే ప్రజలకు ఇంకా దాదాపు చాలా ప్రజలకు అయితే అవేర్నెస్ వచ్చింది దీని పట్ల. ఇంకా మనం అవేర్నెస్ను కలుగజేసి ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ను పాటించడము ప్రధానమైనటువంటిది. దాంతోపాటు ఇతర ప్రికాషన్స్ తీసుకోవడం అంటే మనము సబ్బుతో చేతులు కడుక్కోవడము, తర్వాత శానిటైజర్స్ను వాడడము. సో ఇలాంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించడానికి మీ వంతు కృషి చేసి ప్రజలను ఇంకా చైతన్యం చేసి దీన్ని సక్సెస్ఫుల్గా మన దేశం నుండి మన రాష్ట్రం నుండి ఈ యొక్క వైరస్ను పారదోలడానికి అందరము ప్రజలు సహకరిస్తేనే ఏదైనా జరుగుతుంది. కాబట్టి ప్రజలు, అధికారులు, తర్వాత ముఖ్యంగా మన మీడియా ప్రతినిధులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం ఆకుమల్ల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి మరియు పేషెంట్లకు ఆంధ్ర బ్యాంక్, గ్రామీణ బ్యాంక్ సిబ్బందికి, కస్టమర్లకు కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండడానికి స్వచ్ఛందంగా సుధాకర్ రెడ్డి, ముస్లిం హక్కుల పోరాట సమితి నియోజకవర్గ సలహాదారుడు కాసిం ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రవీంద్రారెడ్డి, నారపరెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్-19 మహమ్మారి విజృంభించడం మరియు ఆహార నిత్యావసర సరుకులు, కూరగాయలు కొరత కలుగుతుండడం చేత భారతదేశపు ప్రీమియం గ్రీన్ హౌస్ సరఫరా చైన్ సింప్లీ ఫ్రెష్ ఇప్పుడు హైదరాబాద్లోని అర్జున్పట్లలో ఉన్న అనాథాశ్రమంలో ఉన్న నిరుపేద చిన్నారులకు గ్రాసరీ మరియు అత్యవసర ఆహారాన్ని అందించారు. దాదాపు నెల రోజుల పాటు చిన్నారుల అవసరాలను తీర్చగలవని CEO సచిన్ దర్బార్వర్ తెలిపారు. Hi, my name is Sachin. I am founder of Simply Fresh. As we all know, we are going through some very tough times with COVID-19. And especially for the underprivileged community, it is even getting harder. So at Simply Fresh, we decided to leverage our capabilities and help them out. I want to thank you, my team, who have stepped up during these tough times and doing every bit possible to help this community. I want to thank Telangana government who has enabled us to do this. At the same time, we are taking all the precautions to make sure our team is safe and sound. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం దురదృష్టకరం. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ. అనంతపూర్లో లాక్డౌన్ మరింత పకడ్బందీ అమలు చేయాలి. జిల్లాలో కరోనా పరిస్థితిని సమీక్షించి కోవిడ్-19 ప్రత్యేక అధికారి విజయానంద్. కరోనాపై నిరంతరంగా పోరాడుతూ వైద్యులు సేవలందిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. సమగ్ర సమాచార శ్రవతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.